నమస్తే అవధాని. చాలా సందర్భాల్లో పిచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు అంటూ ఉంటారు. చాలా సహజంగా వాళ్ళలో వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే మనం దానికి ఇచ్చే బ్రేషన్ వాడు పిచ్చివాడు అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ దెర్ ఇస్ ఎ బ్రైట్ సైడ్ ఆఫ్ దట్. ష్యూర్లీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం అంటే మీతో మీరు మాట్లాడుకోవడం ఏమిటి, ఎవరైనా పక్క వాళ్ళతో మాట్లాడతారు కానీ మనతో మనం మాట్లాడుకోవడం ఇది ఎక్కడ అంటే చాలామందికి సందేహం రావచ్చు, ఆశ్చర్యం కలవచ్చు. ఎస్, స్పీక్ విత్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ వన్ సైకలాజికల్ సజెషన్ బై ఎక్స్పర్ట్స్. మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, టు బూస్ట్ యువర్ ఎనర్జీస్, టు ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వాట్ నాట్, దానికోసం మీలో మీరు మాట్లాడుకోండి అంటారు. మీలో మీరు మాట్లాడుకోవడం అనేది యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది డే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కమింగ్ సిచ్యుయేషన్స్, యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ సైకలాజికల్లీ టు ఫైట్ వాట్ ఎవర్ ఇట్ కాస్ట్, టు లీడ్ సమ్ సిచ్యుయేషన్స్, టు ఫేస్ సమ్ సిచ్యుయేషన్స్, టు కమ్ అవుట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్. ఎస్, మీలో మీరు మాట్లాడుకోవడం అనేది కేవలం పిచ్చి వాళ్ళకి మాత్రమే వర్తించేది కాదు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా కొంచెం కాదు. అంటే దీనికి మనం మొదటి నుంచి ఇచ్చేది ఏమిటంటే ఎవరితో అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని చాలా నెగిటివ్గా చూస్తాం కాదు. అంటే ఈవెన్ పిచ్చి వాళ్ళని కూడా మీరు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తుండండి. వాళ్ళున్న సిచ్యుయేషన్లో దే మే నాట్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ సిచ్యుయేషన్స్, ష్యూర్లీ, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇఫ్ యూ ట్యూన్ దెమ్ టు స్పీక్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ పాజిటివ్ మోడ్, వాళ్ళంతా నెగిటివ్ మోడ్లో వాళ్ళు ఇచ్చేసుకోవడం, ఎవరిని తిట్టుకోవడం ఇలా మాట్లాడుకుంటారు కదా మనం అనుకునేది కాదు. వాళ్ళు ఏమంటారంటే నెగిటివ్ మోడ్లో కాకుండా పాజిటివ్ మోడ్లో వాళ్ళని వాళ్ళు మాట్లాడుకోవడం మనం అలవాటు చేస్తే ది రిజల్ట్ విల్ బి అమేజింగ్. మామూలుగా కాదు. ఇప్పుడు చూడండి, అంటే ఊరికి జస్ట్ చిన్న ఇది వీరిలో మీరు అంటే పిచ్చివాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం పైకి మాట్లాడతారు కదా. మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు మనం చూడండి, అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఇఫ్ యూ హ్యావ్ టు గో సమ్వేర్, పొద్దుట 5 గంటలకు లేవాలి అనుకుంటారు, 4:30కి లేస్తేనే మనకి పని అవుతుంది అనుకుంటారు. అలానే పెట్టుకోకాక. కానీ యూ గివ్ ఏ సజెషన్ ఫర్ యువర్ సెల్ఫ్ సైకలాజికల్లీ. మీ మైండ్కి మీరు సజెషన్ ఇస్తారు,